ఏలంగా దేశం ఏలంగా బొమ్మంత మధ్యకి వంద వెళ్ళగాబట్టే రాజు వల్లక చిందికి వరకు మరే కొడుక సుంకరి మల్లన్న నేను వచ్చేదాకా రాజ్యం పైన మల్లయ్య దేశం పైన అన్నాడు పుల్లాల శోభల్లకెళ్ళి పై కుర్ర వేసుకొని భార్య భవనాల వేడికి పోతానంటున్నాడు ఎట్లా బాగున్నాడు పడిచ పొద్దు వర్షనా నాగులో నాగములే దారిలో 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 గాజ వెన్నెలగాచే నాగులో నాగములే దారిలో వెన్నెలగాచే నాగులో నాగములే దారిలో గాజ వెన్నెలగాచే నాగులో నాగములే దారిలో వెన్నెలగాచే నాగులో నాగములే దారిలో వెన్నెల వెలుగులో ఎవరు పోతారో నాగులో నాగములే దారిలో ఎవరు పోతారో నాగులో నాగములే దారిలో వెన్నెల వెలుగులో ఎవరు పోతారో నాగులో నాగములే దారిలో ఎవరు పోతారో నాగులో నాగములే దారిలో నాగులో నాగములే దారిలో లేపబట్టనా నాగులో నాగములే దారిలో లేపబట్టనా నాగులో నాగములే దారిలో లేపబట్టనా నాగులో నాగములే దారిలో గుర్రం పోతున్నది గురుడే పోతున్నాడు గుర్రం పోతున్నది గురుడే పోతున్నాడు గుర్రం పోతున్నది గురుడే పోతున్నాడు గుర్రం పోతున్నది గురుడే పోతున్నాడు లేపండో ఈ దండులో దండు లేపున్నాడు భగవంతుడి దగ్గర మన్ను వాడదక్కడా భగవంతుడి దగ్గర పడి దగ్గర భార్య బేటీకి వస్తున్నాడు భార్య బేటీకి రానే వచ్చేనా రాజు భార్య భవనాల వేదిక పోతున్నాడు నా ఏడాడు వెళ్ళలే అమ్మా కన్న తల్లి సీతాదేవి వచ్చి కళ్ళతో ఏడేడు మేడల్లా కలియేడు మిద్దెల్లా సుట్టేడు కోడలు సూర్యాది గిల్లు బలుగు బలుగు మిద్దెలు బంగారు మేడల్లా బావి వరాలు వచ్చి మరి ఎట్టివాడు పడాలి ఎక్కిరియరాదు గుడ్డోడు పడాలి ఎదురురాదు ముసలోడు పడాలి ముద్దు కొట్టు పడరాదు దక్కోడు పడాలి బంగారు చేరాదు ఎవరి నల్లి పుట్టోడు బంగారు కొట్టి కొట్టుబడరాదు ఆడదానికి చూడు భక్తి మేలు భాగ్యము మేలు పురుషుడు మేలు పుణ్యము మేలంటడం 60 తులాల బంగారం కన్నా 5వ తరమే గొప్పది 10 తులాల బంగారం కన్నా నాలుగు పశువు కుంకుమ గొప్పదంటారు కనిపించని ఆ భగవంతుడి కన్నా కనిపించిన భర్త మింగనుకున్న సీతాదేవి భర్త వేడికి వెళ్ళిపోయి భర్త పాదాలు గడి భవనాలు ఒప్పుకుంటారని చెబుతో ఉతకాలు చేతని వెళ్ళి బుక్కాకు చెప్పాలి కన్నలా కస్తూరు పట్టి ఉన్నది ఏడేడు మీడల కలియేది తెల్లా తడిపెడి తాగాలి అందరిలో పరిశీలన పడుకుని ఎవరి గుర్తుడు పెట్టుకోని పెసరగా రూపాయలు పేరింట సొమ్ములు 100 రూపాయలు సొమ్ము పెట్టుకోని 10 సొమ్ములు పెట్టేతో చిత్రసారి పేరు మీద వేసుకోని వారి ఒక్కనాడు బంగారు కొట్టు సొమ్ములకు ఒక్కసారి కొట్టు పెట్టుకోని పట్టున్న పేరు యొక్క వస్తున్నది సీతాదేవి అప్పుడు నాకు వెళ్ళి
గురియత్తు బంగారం చెప్తున్నది తిరిగి వత్తల పండుగలుగా చీర చీర అంటారు రోజు చీర కట్టుకు ఇస్తాను కట్టుకుంటాను ఏమిటల్లా తెల్లారి చీర కట్టుకుని కొత్త వాళ్ళు అడిగితే చీర చీర కథ పైసలు ఇస్తారు అడిగిచ్చిన మొక్కవే కానీ ఒక్కడే కొనిచ్చిన మొక్కవే నాదా ప్రాణేశ్వర ఇంటికి ఎచ్చైన వాళ్ళ బంగారానికి బౌగ బతికిన వాళ్ళు 66 రాజ్యాలు 77 దేశాలు కాసిరాక కల్లాలు ఢిల్లీ దాకా బోరున్నాయినా లేక లేక మన గర్భస్థానం ఉంటుండు ఒక్కడే కొడుకు మన కొడుకు ముచ్చంపురాలు పెళ్లికి మన కొడుకు ప్రేమతో ఉన్నాడు లగ్గాని మన కొడుకు లగ్గుతో ఉన్నాడు కాబట్టి చదువు బల్లకి వెళ్ళి ఇలా కొడుకు చదువుకొని ఇంటికి వచ్చినాక కొడుకు తారం చేసి వచ్చి కూర్చున్నాక కొడుకు అన్నం పెట్టినాక కొడుకు ముఖం చూసి కొడుక ముచ్చంపురాలు నీకు పెళ్లి చేస్తానన్నా అమ్మా నాకు పెళ్లి చేస్తాను నాకు దగ్గర పిల్ల ఎక్కడ ఉండదన్నాడు పరా ఇంటికి నేను పరాయి పిల్లలు నేనెందుకు అడుగుతా నా తోడ పుట్టిన నా కూడవరిలు నాన్న కనగంగ వారాలు మా వాళ్ళ కనకమాలక్ష్మి వాళ్ళ కల్లా బిడ్డ ఉన్నది నా నేను కూడా అర్ధరాత్రి పెళ్లి చేస్తానన్నా నువ్వు కొట్టుకుంటే నా అన్నగారి బిడ్డ నా మేన కూడా ఇచ్చి కొడుకు పెళ్లి చేస్తా మన కొడుకు ఏమన్నాడు మరి అమ్మా ఆ యొక్క పిల్ల మంచిది కాదు ఆ పిల్ల మధ్య పిల్లలు పెళ్లి చేసుకొని అస్సలే అంటాడు శబాష్ వాడు నా కొడుకే నా కొడుకే అని నీకే పుట్టిందా నాకు పుట్టిండు అన్నది నేను 9 నెలలు మోసింది నేను ఆడిన పెట్టిన అన్నది నేను అట్లా కాదు కానీ నా అన్నగారి పిల్లలు పెళ్లి చేసుకోమని చెప్పాలి వాడు పొల్లగా ఆడుతా తెలివి ఉందో లేకనో అయినట్టయితే కొడుగా చేసుకోగా మేనల పిల్లంటే మేకల కుక్క తిట్టినా ఉంటుంది కొట్టినా ఉంటుంది ముద్రకి చెప్పేటలు ఉంటారు కానీ నీ అన్నగారి పిల్లలు పెళ్లి చేసుకోవద్దు అని అన్నాక ఏమన్నట్టు నీ ఒక్క కిలోలో నిన్ను వచ్చి అన్నప్పుడు వచ్చాడు అల్లం ఇస్తా అవునే నా అమ్మగారు పెట్టింది దోతి నా అమ్మగారు పెట్టింది అంగి
వేసుకున్న డైరీ టైం కంటే 40 ఇచ్చారు నీకేం కాకున్నది అది రో కాదు ఇంకేమైనా లేవా నీ వరకు పెళ్ళినాడు పెట్టిండు పొట్టిలు వారు పెడతావు అమ్మతోటి వారు పెడతావు అవునే నేనే వేసుకొని కంపల పడ్డా కంపల పడ్డా లేకపోతే ఈ ముఖం ఎట్లున్నది ఈ ముఖం ఎట్లున్నది చూసినా గొడవ మొగలు మనుషులన్న పేరు వల్ల నువ్వు ఉన్న మాణిక్యం వల్ల నేనున్నా అయితే అప్పుడు ఏదో పశువులు చేస్తున్నా గీ తెలియదు అప్పుడు గీ మొక్క మీద గీ మొక్క షూట్ అవ్వాలి చేసుకున్నాను నాదా ప్రాణేశ్వరం కొడుకు పుట్టినట్టయితే తండ్రి బుద్ధి చెప్పాలంట మరి బిడ్డ పుట్టినట్టయితే తల్లి బుద్ధి చెప్పాలంటారు తల్లికేమో పొల్లుంటే పిల్లకేమో సుక్కని ఉంటుందా ఇక నాదా ప్రాణేశ్వరం కొడుకు అడిగిపోయి అర్థంలో పట్టుకున్నాడు కొడుకు వేడికి వెళ్ళిపోయి కొడుక ఇది కాదు బుద్ధి అది కాదు బుద్ధి ఇది అని చెప్పి నా అన్నగాని బిడ్డను పెళ్లి చేసుకోమని మన కొడుకు ఒప్పి పోవయ్యా ఓ ప్రాణాలా సీతారదేవి ఏమిటమ్మ తిన్నదానా భార్య ఆధార్ కార్డు ఉంటే అయిపోయాక తెలంగాణ మొత్తం దొరకకుండా తిరుగుతావు నాకు పెళ్లి కాలే పెళ్లి సంబంధానికే పడుతుంది చెప్పు చెప్పయ్యా నీ అన్నగారి పిల్లే వద్దు అయ్యో ఎందుకంత నేను లంగ చట్టం దొంగ చట్టం వాడు నా కొడుకాయ ఇక నేను పదాక సంసారం అయినట్టు సంసారికి అంశం లేదు లంజమా గోత్ర రాలేదు నీ బుద్ధులు వచ్చాయి మొత్తం నా కొడుకు కాబట్టి నా బుద్ధులు వచ్చాయి ఇది వరకు కొడతావా చెందుకోయింది కొట్టు చిన్న చిన్న దెబ్బ దాకది గట్టి అవుతాను అవునే ఏమంటాను మనిషి నువ్వేదో సంసారం అయిన వంటన్నా అమ్మ ఏం మాట్లాడతాను ఏమాటదాని మాట మొగడంటే మొగడే పూజ వెక్కి దిగడే పొద్దున్న దాకా వస్తే కానీ మొగడు సంపాదించడం ఇంతవా పిచ్చి మోగం ఇల్లన్నప్పుడు నా అక్కలు ఉండాలి మోగోళ్ళప్పుడు కోరు ఉండాలి నీకెవరికి పిచ్చి మోగం అయితే నా కొడుకులు పెళ్లి చేసుకోవాలి ఒప్పించుకోవాలి ఎవరు చేసేది లేదు నాకు ఇష్టమైన పెళ్లి చేస్తా కానీ నీ అన్నగారు బిడ్డ మాత్రం ఇక చెయ్యన్నప్పుడు నీ అయ్యవారు నీ కొడుకు వారు ఇద్దరు ఒరేగడ్డ ఉరలు కొట్టుకుపోరు ఎందుకే వెళ్ళగడ్డ ఉరగుండ కొట్టుకుపోయి నాకు అక్కడ పిల్ల తాడగడుకోరు పిల్ల సంగతి నాకు తెలియదు అది ఆడపిల్ల సీతాదేవికి గుండెలకు వెళ్ళి కార్యాలు తల్లి నా కొడుకు ఎంత బతిలాయినా నా కొడుకు నా అన్నగారు బిడ్డ చేసుకుంటాను ఒప్పుకుంటలేడు నా భర్త కూడా అయినా ఒప్పుకుంటలేడు నా అన్నగారి బిడ్డ కాక వేరే ఆడచ్చి ఇంకా నెగులుతుందో దాని సంగతి చూడకపోతే నా పేరు సీతాదేవి కాదు అందుకే ఆరగించేది దాతలారా అన్నలా తమ్ములారా ఆదుకునే బాధలారా కదలే పెద్దలారా అత్త నచ్చే కోడలు కాదు అవసరుడు మెచ్చిన బంగారం అన్న కాదా అత్తకే నచ్చపోయేటే కోడలు అన్నే కాడ వస్తే కోడలు ఉండలేక ఊరెళ్ళిపోతుంది అత్తకే నచ్చిందనుకో ఏమడి పక్కపడి మురుగు పట్టించుకో ఇంట్లో మధ్య చూసి ఈ పని కాపని చేయలేదంటే కొత్త పిల్లవా అది ఎడికేసుకొస్తుంది ఈ అత్తకే నచ్చపోయింది ఏంటంటే నలుగురు విడుతుంది ఏనాడు ఉన్న ముచ్చడాన్ని ఏనాడు బయటంగా చేస్తుంది ఇక ఏ పిల్ల వచ్చి సంసారం చేస్తున్నా ఇంట్లో నీ కొడుకు నువ్వు నా జోలికైతే రావద్దు
నీతో ఎవడత్తలే ఫుడ్ వేరు పెయింట్ వేరు నువ్వు వేరు నేనే మొత్తం తెలంగాణ బంద్ అంటే బంద్ ఆంధ్ర బంధాలు తెలంగాణ బంధాలు మనిషి అందులో రాడు అక్కడ ఇక్కడ ఎందుకంటే అక్కడ బంద్ ఎందుకంటే మన నుంచి కూడా మనం బాగా చేస్తాం మంది పోయి వాళ్ళు వస్తే తెలంగాణ ఎందుకు బంద్ అంటే నీ మొగని బంధాలు అనుకుంటారా తెలంగాణ ఉన్నవాటి నీకు అనుకుంటున్నాను నువ్వు దూరంగా కొడుకు తెలియకపోతే నా పేరు కోసుకున్న చేస్తా చెయ్యి నువ్వెంత అడ్డబట్ట కట్టుకున్నాడు దాని తాంకాలు నీకు పనిచేయాలి మగోళ్ళకి బాగుండదా బిల్డా మర్యాదగా మాట్లాడమ్మా పరగారు వేసుకొని 10 ఇంటి ఎట్లే మొగోళ్ళదే బాగా కొడుకు ఇప్పుడు కంప్యూటర్లు ఇస్తారంటే ఇక మొత్తం కథ అంతా మీదే నడతాను ఉల్లిగడ్డలు ఎత్తాను టమాటా ఎత్తాను తలుచుకున్న మహారాజు లోపల ఉన్నాడు కన్న కొడుకు చెప్పి మారాడు కొడుకు వేడికెత్తాడు రాబో దేవుడు బాబు మా బాబు మా అమ్మ వచ్చి ఏమన్నా అంటున్నావా నానా నా అన్నగారి బిడ్డ నీకు కళ్యాణం ఎత్తకూడక చేసుకోకూడక అని బతిలాడి నేను చేసుకోవాలని చెప్పిందే శబాష్ ఇప్పుడు నా కొడుకు అనిపిస్తున్నావు అంటే ఇంట్లో మంది కొడుక బాబు కానీ ఎందుకు వచ్చిన వాళ్ళు నువ్వు కూడా కొడుక మీ తల్లి ఎప్పుడు మాట వినేది లేదు నువ్వు కోరుకుంటే ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి వాళ్ళకప్పుడు లేకుండా వచ్చి అందరూ పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు నీకు పెళ్లి చేసుకుంటారా బాబు నువ్వు చెప్పినట్టు తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటా నేను వారి పిల్ల వద్దు నాకు నాటి వారి పిల్లలు తెచ్చి నరక నేర్చుకుంటా ఏనాడు నగ్గ వేసుకుంటా అగో నాకు కళ్యాణం అయ్యవయ్యా నాకన్న తండ్రి మరి ఎలనాడు కన్న కొడుకు బుద్ధులు జ్ఞానాలు చెప్పి కన్న కొడుకు చిత్రపటాలు పట్టుకో రాజ్యాలు తోచుకున్న మహారాజు కచ్చేరి బయట కచ్చిండు కొడుక బ్రాహ్మణ బ్రాహ్మణులు వినిపించిండు వచ్చేడు బ్రాహ్మణుల కళ్ళతో మూసి రాజ్యాలు తోచుకున్న మహారాజు ఏమన్నాడు అయ్యా బ్రాహ్మణులారా కన్న కొడుకు చిత్రపటాలు మీ చేతుల్లో ఎల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగి అందమైన పిల్లని తీసుకొని కత్తి కంకులం కట్టుకొని పైన ముడుచుకొని రమ్మని బ్రాహ్మణుల చేతుల లోపల ఇరగాని చిత్రపటాలు వెళుతున్నాయి ఏడుగురు బ్రాహ్మణులు 6 ప్రధానులు ఏనాడు పచ్చని పల్లాకి ఎత్తుకొని చిత్రపటం పట్టుకొని రాజ్యాల మీద పెద్ద దేశాల మీద బయలుపోతున్నాని ఆగో బయలు ఎట్లా పోతున్నారయ్యా ఓ పెద్దలాలో ఎట్లా పోతున్నారు వచ్చచ్చ కొత్త సడుగు కొత్త ఈ సడుగులోన కంకార కంకార వయ్య రామమ్మ నసిందారి పోరి కంకార వయ్య రామమ్మ వయ్య లచ్చమ్మ కంకార వయ్య రామమ్మ నసిందారి
ఉన్నదయ్యా తిరిగి తిరిగి వేషాలు పోతున్నారు కానీ పిల్లగాళ్ళకు పిల్లదొరకలేకపోయానమ్మా దినాలంటే ఒక్క రోజు వారం అంటే రోజు పక్షం అంటే 15 రోజులు మాత్రం అంటే 4 నెలల పొత్తు గడవస్తూ ఉన్నది ఎండల కుమ్మడి పండుగ వేల ముట్టులు పట్టు బ్రాహ్మణులు పోతున్నారు తిరిగి తిరిగి బ్రాహ్మణులు వేషాలు పోతా ఉన్నారు అయ్యో తుమార పడివిలోనా ఓ దేవుడా తుమార పడివిలోనా ఓ దేవుడా తుమార పడివిలోనా నారాయణ తుమార పడివిలోనా నారాయణ అయ్యో ఎడుగు వన్నరల్లో బ్రాహ్మణుల్లో గుడుగు తుప్పలల్ల గల్లి ఉత్తరేట గట్టల గల్లి పరిగి పొదల గల్లి పల్లె రాయల గల్లి ఏనాడు వస్తున్నదో బ్రాహ్మణులు ఏనాడు వస్తుంటే బ్రాహ్మణులకు కాళ్ళకు ఏనాడు భక్తులు వడిచి భక్తుల భక్తులు వచ్చిపోయి వారు భక్తులు వస్తున్నాయి ఎవరో ముచ్చప్పు మహారాజా నీ పెళ్లి వీర మందు వత్తవారి నీ పెళ్లి వీర తుమ్ము వత్తల ముచ్చప్పు రాజా నీ పెళ్లి అయ్యబట్టి వారి వారి పిల్లలు నిలిచిపెట్టి అత్తువాన పడివి లోపల మిగట్ట తిరుగుతున్నావు అయ్యో రానున్న కాలముల ముచ్చప్పు అయ్యో రానున్న కాలముల ముచ్చప్పు భార్యకు భర్త కాకుండా వారి భర్తకు భార్య కాకుండా వారన్నాని 7 బ్రాహ్మణులు శక్తించి శాప పెడుతున్నారేమా అందులో తిరిగి కల్ల బ్రాహ్మణయ్య ఏమనుకున్నాడు చిన్నోడు బ్రాహ్మణోడు ఒరే అన్నలాల ఒరే తమ్ములాల ఎందుకు బాధపడుతున్నారు అన్నా ఆగో మనం అన్ని తెలిసిన వేదాంతులము ఆగో ముచ్చంపు మహారాజుకు మన నోట పెద్ద నోట అట్టిగా శాపం పెడితే అన్నా మన చేతి లోపల ఉన్నాయి పంచంగాల గట్టలు ఆగో పంచంగాలు మర్రేది చూద్దాం అని ఆగో పాలనేతి కొట్టల్లో పంచంగాల కట్టలు కడుక్కొని ఆగో 7 బ్రాహ్మణులు ఆగో పంచంగాలు వస్తున్నారు ఓ గట్టలలో పంచంగం ఊచటలకు అప్పప్ప తూర్పు వై మూల దిశ దిక్కు ఏనాడు రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఆగో మైమంతపురి పట్టణము ఆగో మైమంతపురి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు మా యొక్క మైమంత మహారాజు అతని భార్య యొక్క ఏనాడు మైనవాతి ఆగో యొక్క కన్న బిడ్డ ఏనాడు పెళ్లికి పిల్ల ప్రేమను కొద్ది ఉన్నది లగ్గానికి ఆ పిల్ల లవులు కోరుతున్నది ఆగో ఈడరిగి ఇంటి మీద ఉన్నది మైనవాతి 7 తోడ పుట్టింది 6 అన్నగాళ్లకు పెళ్ళైంది చిన్నోడు దుర్గ సింగ్కు పెళ్లి కాలేదు ఆగో ఆ యొక్క పిల్లగానికి ఈ పిల్లకు ఏనాడు ఈడు తోడు కలిసిందా అని ఆగో బ్రాహ్మణులు సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అడిగెళ్ళి బ్రాహ్మణులు ఎడబోతాయి లక్కమే
ఎండ్రా వస్తాను మరి ఆకలిగా తూపైతే ఇది మంచిది ఆగినాక మాట ముచ్చట్నయ్యా అయ్యా గతుకుత సంసారం అతుకోదు అంటారు ఈ పిల్ల అతకది కాబట్టి పిల్లకు పిల్లగాడు నచ్చినాక పిల్లగానికి పిల్ల నచ్చినాక మీరు ఏది పెట్టినా తిరిగిపోతాం అయ్యా. ఓహో మా బిడ్డ రావడానికి మీరు వచ్చింది. అవును అయ్యా మీది ఏ ఊరు ఏ పదవి ఏ రాజ్యం ఉన్నదయ్యా? అయ్యా మాది తవసకొండ పట్టణం. మా రాజ్యమేలే కాదు తవసకొండ మహారాజు. మా కన్న తల్లి పేరు సీతాలదేవి. వాళ్ళు అన్న కొడుకు ఒక కొడుకు ముచ్చంప మహారాజు. ఆ పిల్లగానికి నీ బిడ్డను అడిగి వచ్చిన అయ్యా. అయ్యా మరి నా బిడ్డ పెళ్ళేడు పిల్ల నాకు కూడా ఎక్కి 10 మందికి తెలుసు. నా బిడ్డ పెళ్లి చేస్తామని మనసులో కూడా ఉన్నది. కానీ అయ్యా ఒక్క మాట ఏమైంది తండ్రి? మరి నా బిడ్డ నచ్చిన పెళ్లి చేస్తా. మరి నచ్చిన పెళ్లి చేస్తే 16 పండుగలకు ముందే తిరాకులు అవుతుంది. అయ్యా మరి పిల్లగాని చిత్రపటాలు పట్టుకుని హత్యాలు రాదు అయ్యో బ్రాహ్మణం పడి పెట్టుకొని అయ్యో లోకంలో గడివి ఏడవుతున్నాడో అటువంటి కనుక మహిమంత రాజాలు ఏడవచ్చి ఆ విట్టమైన వార్తిని అయ్యో ప్రేమతో విలుస్తున్నారో బిడ్డ మైనావాతి ఎందుకు పిలుస్తున్నదే? ఏం చెప్తాను డాడీ? ఎందుకు పిలుస్తున్నదే? ఏం చెప్తాను? నేను 7 దాసులతో ఆట ఆడుతాను. ఏం ఆట ఆడుతాను? ఏం ఆట ఆడుతున్నావు దాసి? ఏంటమ్మా మనము ఇవాళ అంగుళ్ళు ఆడుకున్నాం. ఏంటి అంగుళ్ళు ఆడుకున్నాం? అంగుళ్ళు ఆడతాం. అంగుళ్ళు ఆడితే నన్నలతో కింద బొక్క పనులు పెట్టి ముట్టుకొని వస్తాను అంటే ఇవో అట్లా కాదే. దాసలతో నేను కూడా ఆట ఆడుకుంటాను. పిచ్చికి బొమ్మలు కట్టుకుని గుంపులో భాష దీని కూడా ఇచ్చేపోయినా ఇది చిన్న దాసి పెద్ద దాసి ఇంకేమైందంటే పిలిచినట్టు అత్తడి లెక్కతోటి వాళ్ళతో పని కాదు కానీ మీరు రోడ్డు పని చేసుకో. వాళ్ళు పని చేసుకుంటారు కానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకుంటాను అని చెప్పిన. అన్నం తిన్నావురా? అప్పుడే అమ్మ అన్నం పెట్టింది తిన్నా. నువ్వు తింటావురా? బంగారం మోగిస్తాను కదా మీ అయ్యా. ఎందుకు వచ్చినవే నీ దొరక పని పడ్డది. ఆటలంతా డిస్టర్బెన్స్ చేసినావు. అబ్బా ఏంది డిస్టర్బెన్స్? అయితే మై గాడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నా రాజు వాళ్ళ ఇంగ్లీష్ అంటే మీ అమ్మ అప్పుడు ఇంగ్లీష్ చదివేది. చదివియాలి మరి ఏం చేయమని నువ్వు నా రాతగా తక్కువ నీ రాత గీసుకున్నది. ఎందుకు వచ్చినావు ఎప్పుడు? బిడ్డ బిడ్డ నీ పెళ్లి చేస్తాం అనుకుంటాను కదా. నేను ఇంకా చిన్న పిల్లనేనా? నాకు ఇప్పుడే పోయిందా? నేను చదువుకుంటున్నా కాదు. ఏ పని అవుతాను రా? నేను డిగ్రీ చదవడం. ఎంత డిగ్రీ? డిగ్రీ నా బిడ్డ డిగ్రీ చదువుతాను అట్లా డిగ్రీ. డిగ్రీ అంటే వీళ్ళంతా మా బేస్మెంట్ అక్కడ వస్తున్నాను. మరి డిగ్రీ అంటే వెళ్తారా? డిగ్రీ అంటే అందరనంగా నేను వింటాను. నాకే నీ బిడ్డకు బస్సు బడిసోకు లేదు. ఏం మాట్లాడుతుందో బద్మాషి. బిడ్డ అయితేనే కానీ బిడ్డ పెళ్లి చేసిన కావాలి. పెళ్లి చేస్తాను. నాకు పెళ్లి చేయమని నిన్ను అడిగిందా? ఎవరైనా అడుగుతారో బిడ్డలు వచ్చి బాబులో పెళ్లి అడుగుతారు. అయినా శర్రబర్రం కొమ్మల భారం చేసినట్టు నువ్వు ఒప్పుకుంటా అయిపోయింది. ఏం చేయాలి? నేను నచ్చ
నువ్వు నష్టనే పెళ్లి చేస్తావు బిడ్డ ఆ. బిడ్డ మనం గట్ల పిల్లగాని చిత్రపటాలు పట్టుకొని వచ్చిన పిల్లగాని చిత్రపటాలు కన్న బిడ్డ చేతుల్లో పెడుతున్నాడు అమ్మవారికి ఏనాడు పిల్లగాని ఫోటోలు పెట్టంగానే 66 అష్టకళ్ళు 76 సేవకాలతోని పిల్లగాని ఏనాడు కనబడ్డాడు పిల్లగాని అందాన్ని సందాన్ని చూసి ముక్కాన 3 గడియలు ముచ్చిల్లిపోతున్నది మైనావతి దేవి పిల్లగాని అందాన్ని చూసింది సందాన్ని చూసి ఎంత ముద్దుకున్నాడు ఎంత లాయున్నాడా అని ఎంత ముద్దుకున్నాడో ఎంత లాయున్నాడో ఎంత ముద్దుకున్నాడో ఎంత లాయున్నాడో ఎంత ముద్దుకున్నాడో ఎంత లాయున్నాడో ఎంత ముద్దుకున్నాడో ఎంత లాయున్నాడో సుక్కల సత్తమావరాకి పిల్లగాడు ఈ పిల్లగాడు నాకు బాగా నచ్చింది మొత్తం ఏదో చెప్పాలి నేను నీ లెక్క నువ్వేనా ఇవరికి ఇక్కడ ఉన్నా నేను ఎవరో అనుకుంటాను పిల్లగాడు నాకు బాగు నచ్చిండు చేసుకుంటేనేమో ఈ పిల్లగాన్ని లగ్గం చేసుకుంటా లేకపోతే లగ్గమే అవసరం లేదే ఈ పిల్లగాడు కావాలా ఈ పిల్లగాడే కావాలి సరే పెళ్లి చెప్పని అక్కడ మనసు ఉంది ఇప్పుడు పెళ్లి బందే వీటి సంవత్సరం వెళ్ళవాలి వచ్చే సంవత్సరం అయితే అత్తే సంవత్సరం చేస్తావు కానీ ఒక 6 నెలలు మా అత్తగారు ఇంటికి పోయారు 6 నెలలు ఎవరు దౌడకలప్పుడు నీకు పోయినా వాడితే ఎందుకే నీకు ఎక్కడ అత్తగారు ఎక్కడ పోలే అత్తగారికి ఎప్పుడు వద్దగాను అట్లా కాదు అత్తగారి దగ్గరికి పోతే మా అత్తేసి ఉంటుందో మా మామేసి ఉంటాడో మా బావలు వేసి ఉంటాడో మధులు వేసి ఉంటాడో ఆడిబిడ్డలు వేసి ఉంటాడో ఆ సంవత్సరం లోపల అందరు నీ గుణాలు తెలుసుకున్నా బిడ్డ ఇక నువ్వు ఓడద్దు అక్కడ ఇక్కడ కావాలి అది మంచిది నాయన చెప్పుడు ఒప్పుకున్నావు రాజ్యాలు బ్రాహ్మణుల పేరుగా చెండు అయ్య బ్రాహ్మణులారా అవి నా కండ బిడ్డ పిల్లలు గొప్ప మాట వరకంగా వచ్చిన వేల ముట్టులు పట్టు బ్రాహ్మణులు ఓ రాజా మహిమంత మహారాజు ఈ రాజ్యం లోపల పెళ్లి కాదు తండ్రి నీ బిడ్డమైన వాటిని మైడు ముట్టి కత్తి కంగుళం కట్టి కళ్యాణం చేసి మా ఎంబడిలో ఉన్నట్టు మా రాజ్యం లోపల తెలియ
చేసుకుంటానని దేవమూర్తులు పట్టుకున్న వాళ్ళు మాటవలకంగా 7 నిద్దల్లకని 7 రోజుల లోపం మరి 7 అన్నగాళ్ళ తోడ పుట్టింది ఆడవిల్లమైన వాతి అయ్యో లోగిళ్ళ లోపల రామో దేవుడా కన్న తల్లి పుట్టినాక ఆ కన్న బిడ్డ పుట్టినాక కన్న తల్లి మన్నమైపోయింది కాబట్టి 7 అటువంటి ఒక్క వదనలైనా తడిబడి సాను ఎవరిచ్చి ఏనాడు వాకు పచ్చ చీరగట్టి అద్దాల రైక తొడిగిందు మరి కత్తికి కంకణం కట్టి కళ్యాణం ఏనాడు చేసిందో కన్న తండ్రి కళ్ళతో చూసిండు ఆ అన్నగాళ్ళు వదినలు కలిసి ఒలకంగ ఒడవాల బియ్యం ఏనాడు పోసిందో కన్న తండ్రి ఏమన్నాడు నా బిడ్డ నీ కన్న తల్లి ఉంటే ఇవాళ నీ కన్న తల్లి ఉండేదుంటే నీ కష్టం చూసుకోను నీ సుఖం చూసుకోను అని ఆ కన్న బిడ్డని తీసుకొని కన్న తల్లి ఫోటో కాడికి తీసుకొచ్చిండు అందుకే అంటారవ్వా ఈ ఆడపిల్లలకైనా ఆపద తిన్నాడు అవ్వ కావాలంటారు బాధ కలిగినాడు బాబు కావాలంటారు ఎల్ల ననగన్న నా తల్లి లేకపాయే ఎల్లడి కాలం లోపల ఈ అంబాడి వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల కన్న తండ్రి మరణయ్య వేయనట్టు నువ్వు వెళ్ళిపోతి వారేవు ఓ నాన్న మదనయ్య ఎక్కడెళ్ళిపోతి నాయన్నా ఓ నాన్న నీవు నలుగురు కొడుకుల కన్నావు నానా మా కష్టాలు చూసినవు నాయన్నా మా సుఖాలు చూసినవు నాయన్నా ఎల్ల నీ గురించి అల్ల లోపల నువ్వు వెళ్ళిపోతివానే బాబు